అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. గత 10 రోజులుగా మరి కాళేశ్వరంలో చాలా బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సరస్వతి పుష్కరాలను ఏర్పాటు చేసి స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు మరి లోకల్ మా ప్రజాప్రతినిధులు ఎంపీలు మార్కెట్ కమిటీ చైర్మన్లు అందరూ మంచిగా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసి వచ్చిపోయేటువంటి భక్తులకు మంచి భక్తి పారవశ్యాన్ని కూడా కల్పిస్తూ చేయడం జరిగింది. నేను ముందే రావాల్సింది ఉండే అనుకోకుండా కొంత రాలేకపోయినా అయినా కూడా రేపటితో ఈ పుష్కరాలు ముగిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఈ మరి త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తాం. ముగించిన రీతిలో భారీ ఎత్తున భక్తులు వచ్చారు, ఏమనిపిస్తుంది? చాలా సంతోషము, భక్తి భావము పెరుగుతుంది. ఖచ్చితంగా దేవుడు మనకు ఏదైతే మంచి చెప్తాడో అది కూడా మనం జీవితంలో నిజ జీవితంలో ఆచరించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమాజానికి మేలు చేసేటువంటి ఆజ్ఞను దేవుని ద్వారా మన శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన గుట్టదు అంటారు కదా. మన ప్రతి జీవితంలో ప్రజల కోసం ఎంతో కొంత మేలు చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రతి ఒక్కరు పనిచేస్తే ఖచ్చితంగా సమాజంలో అంతరాలు తొలగిపోయి మరి దేవుడు అందరినీ ఈక్వల్గా దీవిస్తాడు. కాబట్టి ఆ శివుడి భక్తి అదేవిధంగా సరస్వతి అమ్మ దేవ భక్తి ఇవన్నీ కూడా కలగలిసి సమాజం మరింత ఉన్నతంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాం. మేడం, అద్భుతంగా ఉన్న ఏర్పాట్లు అని భక్తులు చెప్తున్నారు. ఇక్కడ పుష్కరాల్లో అంత ఫుల్ సక్సెస్ అంటున్నారు. కానీ ఒక ట్రాఫిక్ ప్రాబ్లం బాగా ఇదైంది, నిన్న ఇదైంది, దాని గురించి ఏమంటారు? అవును, నాకు కూడా అదే ఒకటే ప్రాబ్లం అనిపించింది. అంటే ఇంత పెద్ద ఎత్తున వస్తారని మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అంచనా వేయకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు 1-2 దారులు ఉండడం కూడా అది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అయింది. ఈరోజు సండే కూడా. సో ఇట్లాంటివన్నీ కూడా రాబోయే కాలంలో మరి ఒక పాజిటివ్గా అంటే ఒక పాఠంగా తీసుకొని అవన్నీ కూడా సరిదిద్దుకొని మళ్ళీ చేద్దాం. కొద్దిగా నిన్న ఇవాళ కొంచెం ట్రాఫిక్ జామ్ అయినట్టుగా మాకు కూడా అర్థమైంది. సో దానికి గల కారణాలు కూడా విశ్లేషించుకొని ఇంకా బాగా చేయడానికి మా శ్రీధర్ బాబు గారు ఖచ్చితంగా ముందుంటారు అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి అని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మనతో పాటు పెద్దపల్లి ఎంపీ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం పుష్కరాల ప్రత్యేకత, పుష్కరాల సక్సెస్ గురించి. నమస్తే సార్. నమస్తే. పుష్కరాల భారీ ఎత్తున ఊహించిన రీతిలో భక్తులు వచ్చినట్టు తెలుస్తున్నది, ఎలా మీరు అందరు చూస్తున్నారు? గత 10 రోజులు జరుగుతున్న పుష్కరాలు. కానీ మీరందరూ ఒకటి గమనించినారు, ఈ పుష్కరాల సమస్య ఏదైతే వచ్చిందో, ఏదైతే దళిత సంఘాలు అందరూ వచ్చి ఏదైతే పెద్ద ఎత్తున న్యాయం జరగాలి, మా హక్కుల కోసం ఏదైతే పోరాటం చేసినారో, నాకు చిన్నప్పటికెళ్ళి అంబేద్కర్ గారు రాసిన బుక్స్ కానివ్వండి, వారు రాసిన కాన్స్టిట్యూషన్ మీద వారు ఎందుకు రాసినారని చెప్పేది అర్థమైంది. కానీ ఈరోజు నాకు ఆ ఫీలింగ్ ఏందో, ఆ కుల వివక్ష అన్న ఫీలింగ్ ఎట్లుంటుందో నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవ్వడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు. ఇక్కడ అధికారులు ఏదైతే ఉండేనో నాకు ఇన్వైట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, ప్రోటోకాల్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, ఇట్లా చేయడం సరికాదు. ఇట్లాంటి ఇష్యూస్ మరి చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పినారు, ఒక ఎంపీ స్థానంలో ఉన్న మీరు దళితుడుగా మీకు ఎంపీగా మీకు ఇట్లా అవమానం జరిగితే గ్రామ స్థాయిలో మా పరిస్థితి ఏందని చెప్పి చాలామంది నాకు ఫోన్ చేసి వాళ్ళ బాధ పంచుకోవడం జరిగింది. అందుకని ఈ విషయము చాలా సీరియస్గా తీసుకొని ఆర్టికల్ 14, ఆర్టికల్ 15B, ఆర్టికల్ 17 ఏదైతే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు మా కోసము మన హక్కుల కోసము ఈక్వాలిటీ టు ఆల్, అందరికీ సమాన హక్కులు ఉండాలి, రిలీజియస్ ప్లేసెస్లో అందరికీ అవమానం ఉండాలి. ఎందుకంటే గతంలో ఎట్లయితే జరిగిందో దళితులు బయట నుంచే మీరు మొక్కాలి, గుడిలో అడుగు పెట్టొద్దు,
పుష్కరాల్లో కానీ రిలీజియస్ హోలీ వాటర్స్లో మునుగొద్దని చెప్పి ఏదైతే వాళ్ళు కుల వివక్షతో ఏదైతే చూసినారో మళ్ళీ అట్లనే సందర్భాలు వస్తున్నాయని చెప్పి చాలామంది దీని మీద గలం విప్పినారు. నేను కూడా దీని మీద ఖచ్చితంగా పోరాటం చేసి అంబేద్కర్ గారు ఎట్లయితే మా హక్కుల కోసం పోరాడినారో ఖచ్చితంగా న్యాయం కోసము ఈ వివక్ష ఉండకూడదని చెప్పి ప్రతి వారికి వారి హక్కు సామాన్యంగా ఉండాలని చెప్పి వారి కోసం పోరాడతామని చెప్పి ఈ పుష్కరాలు ఏదైతే త్రివేణి సంఘం పుష్కరాలు ఉన్నారో గోదావరి సరస్వతి ప్రాణాయిత భక్తులు పెద్ద ఎత్తున వచ్చినారు. ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా ఇప్పుడు వస్తుంటే కంకర రాయిల మీద దుమ్ములు కూడా వేస్తుంటే ఇంకా కొంచెం మంచిగా చేసే అవకాశం ఉండింది. బహుశా సమయం తక్కువ ఉన్నందుకు ఆ అరేంజ్మెంట్స్ పూర్తిగా కాలేదు. కానీ భక్తులందరికీ నా ఒకటే విజ్ఞప్తి, రష్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఓపికతో వచ్చి మీరు మీ పూజలు చేసుకొని క్షేమంగా వెళ్ళాలని చెప్పి నేను అందరికీ నా నమస్కారాలు. మనతో పాటు భూపాలపల్లి ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారిని అడిగి పుష్కర విశేషాలు ఏంటిది, ఎలా జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ప్రభుత్వ పరంగా సరస్వతి పుష్కరాలు 15వ తారీఖు నుంచి నేటి వరకు భక్తులు విపరీతంగా పెరగడం జరిగింది. ఈరోజైతే 4 లక్షల మంది ఈరోజు స్నానాలు చేయడం జరిగింది. అనుకోని విధంగా ఎక్స్పెక్టేషన్ కూడా భక్తుల రద్దీ పెరిగింది. ఈరోజు అకామిడేషన్ కానీ జిల్లా యంత్రాంగం కానీ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. కొంచెం రవాణాలో వెహికల్స్ ఎక్కువ రావడం వల్ల ట్రాఫిక్ అంతరాయము 1 గంట 2 గంటలు మరి అంతరాయం ఏర్పడ్డది. దాన్ని రాబోయేటువంటి ఏదైతే గోదావరి పుష్కరాలకు కానీ మేడారం సమ్మక్క సారలకు కానీ అలాంటి లోటు లేకుండా చేయడం జరుగుతుంది. ఈ భక్తులందరూ మరి సక్సెస్ఫుల్గా సంతోషంగా స్నానాలు చేసుకోవడం వెళ్ళడం జరిగింది. జిల్లా యంత్రాంగానికి అదేవిధంగా పోలీసుకు రెవెన్యూ సిబ్బందికి మేము ప్రభుత్వ పరంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.